ముఖంపై వచ్చే మొటిమలకు మీరు తీసుకునే ఆహారం కూడా ఒక కారణమై ఉండొచ్చని చెబుతున్నారు చర్మ నిపుణులు. కొన్ని రకాల ఫుడ్స్ వల్ల ఈ సమస్య పెరుగుతుందని అంటున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మొటిమలను రాకుండా కంట్రోల్ చేయొచ్చు. అసలు ఎలాంటి ఫుడ్స్ వల్ల మొటిమలు వస్తాయి, ఎలాంటి టిప్స్ పాటించాలి అనే విషయాలు చూసేయండి. చర్మంపై మొటిమలు వచ్చేందుకు ఆహారపు అలవాట్లు, హార్మోన్ల అసమతుల్యత, ఇన్ఫ్లమేషన్, తగినంత నీరు తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి, అధిక సేబం ఉత్పత్తి కారణాలుగా ఉంటాయి. అయితే వీటిలో ఫుడ్ వల్ల ఇటీవల చాలా మందికి మొటిమల సమస్య పెరుగుతోంది. మీరు తీసుకునే ఆహారం శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. ప్రాసెస్డ్, ఫాస్ట్ ఫుడ్స్, నూనె ఎక్కువగా ఉండే ఆహారాలు, ఫ్రోజన్ ఫుడ్స్ అధికంగా తింటే మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది. జంక్ ఫుడ్ వల్ల శరీరంలో సేబం ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. హార్మోన్ల మార్పులు, ఇన్ఫ్లమేషన్ ఎక్కువవుతాయి. ఆండ్రోజెన్స్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మంపై ఉండే రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. దీనిని హార్మోనల్ యాక్ని అంటారు. ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్ తినటం బాగా ఎక్కువైపోయింది. చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఎక్కువ మూలంగా ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయారు అందరూ. సో ఈ చీజు, అలాగే ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువగా తింటున్నారు. బర్గర్స్ అని, చిప్స్ అని, ఫ్రెంచ్ ఫింగర్స్ అని, ఇలాంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు. యాక్చువల్గా వాటి మూలంగా పింపుల్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువగా ఉన్నది తినకూడదు. అలాగే స్వీట్స్ లాంటివి, చాక్లెట్స్ లాంటివి ఎక్కువ ఉన్నవి తినకూడదు అనమాట. షుగర్ ఎక్కువగా ఉండే స్వీట్స్, కూల్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ కు ఇబ్బందిగా మారుతుంది. కొల్లాజిన్ సరిగా ఉత్పత్తి అవ్వదు. దీని ద్వారా చర్మంపై ముడతలు పెరిగే అవకాశం ఉంటుంది. శరీర కాంతి తగ్గి మసకబారినట్లు కావచ్చు. కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు కూడా చర్మానికి మంచిది కాదు. ఎక్కువగా మీరు ఫ్రూట్స్ తీసుకోవటము, అలాగే వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ తీసుకోవటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆహారంలో తగిన జాగ్రత్త తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత రెండవది ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇవి రెండు చూసుకోవాలి పింపుల్స్ రాకుండా ఉండటానికి. మూడవది హార్మోనల్ ద్వారా కూడా ఈ పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అంచేత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నమాట. లావ్ అవ్వకుండా ఉండటం చూసుకోవడం. లావ్ అవ్వకుండా ఉండటం చూసుకోవడం అంటే ఆహారంలో తగిన జాగ్రత్తలు చేసుకోవాలి, అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం ఒకటి. సో ఈ లావ్ అవ్వకుండా చూసుకోవటం, హార్మోనల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవటం, ఒకవేళ ఇన్ కేసు వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గ పరిష్కారం తీసుకుంటే పింపుల్స్ రావన్నమాట. ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పుల ద్వారా మొటిమల సమస్యలు తగ్గించుకోవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే పదార్థాలు, ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, విటమిన్ ఏ, సి, ఈలు పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఎక్కువగా తినాలి.